కొంచెమే తింటున్నారు అయినా లావు తగ్గడం లేదు అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే మీకే తెలియకుండా మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు నిద్రపోయే ముందు. అసలు మీరు చేసే తప్పులు ఏంటో మీకే తెలీదు. సో దానివల్ల మీకే తెలియకుండా మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఎంత తక్కువ తిన్నా మీరు నిద్రపోయే ముందు చేసే కొన్ని తప్పుల వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఆ తప్పులు ఏంటో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటో చూసేద్దాము. మనం తెలియకుండా మనం నిద్రపోయే ముందు సోడియం కంటెంట్ ఫుడ్ ఉండేది ఎక్కువ తీసుకుంటాము. సోడియం కంటెంట్ అంటే సాల్ట్ ఉండే ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకుంటాం. లైక్ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా ఇలాంటివి తినడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో సాల్ట్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఇంక్రీజ్ అవడం వల్ల మన బాడీ వాటర్ మెయింటైన్ లెవెల్స్ అని ఉంటుంది. అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల వెయిట్ గెయిన్ అవుతాం. సో సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది మనం నిద్రపోయే ముందు మనం జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ అలాంటి తినడం వల్ల సాల్ట్ కంటెంట్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇందువల్ల మన వెయిట్ గెయిన్ అవడం మాత్రమే కాకుండా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే బీపీ వస్తే ఆటోమేటిక్ అన్ని ప్రాబ్లమ్స్ ఇన్స్టాల్మెంట్ లో వచ్చేస్తూ ఉంటుంది. నంబర్ 2, మనలో చాలా మంది నిద్రపోయే ముందు తినేసి అలానే పడుకుంటారు. అలా చేయడం చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైంలో యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మెటబాలిజం అనేది బాగా జరుగుతుంది. ఇన్ కేస్ మీరు నైట్లో తిన్న వెంటనే పడుకుంటే బాడీ ఇన్యాక్టివ్గా ఉంటుంది. మెటబాలిజం అనేది సరిగ్గా జరగదు. మన బాడీలో మెటబాలిజం అనేది సరిగ్గా జరగకపోతే ఆటోమేటిక్ గా మనం వెయిట్ గెయిన్ అవుతాం. సరే, నైట్ లో మనం ఎప్పుడు తినాలని మీరు అడిగితే మనం పడుకునే ముందు 3 to 4 hours ముందు తింటే డైజెషన్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. నంబర్ 3, నైట్ తిన్న వెంటనే కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు లేదా సెల్ ఫోన్ నొక్కుతూ ఉంటారు. ఆ టీవీ చూస్తూ అలానే పడుకొని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. మనం తిన్న తర్వాత కనీసం ఒక 5 minutes అయినా స్మాల్ వాక్ అనేది చేయాలి. ఆ చిన్న బాడీలో యాక్టివిటీ చేయడం వల్ల డైజెషన్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు తినేసి సైలెంట్ గా కూర్చునేసి లేదంటే అలానే పడుకునేసి నిద్రపోతే డెఫినెట్లీ మీరు వెయిట్ గెయిన్ అవుతారు. నంబర్ 4, చాలా మంది చేసే మైనర్ మిస్టేక్ ఏంటో తెలుసా? వెయిట్ లాస్ అవ్వాలని మార్నింగ్ తింటారు, మధ్యాహ్నం తింటారు, నైట్ తినకుండా అలానే పడుకొని నిద్రపోతారు వెయిట్ లాస్ అవ్వాలని. మనం రాత్రంతా నిద్రపోకుండా అలానే పడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో ఆకలిని తెప్పించే హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మన బాడీలో మనకి ఆ డైజెషన్, ఆ ఫుడ్, ఆ ఎనర్జీ అనేది దొరకకపోతే ఆ హార్మోన్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకి తెలియకుండా నెక్స్ట్ డే ఎక్కువ ఫుడ్స్ అనేది తినేస్తాం. సో ఆటోమేటిక్ వెయిట్ గెయిన్ అయిపోతాం. వెయిట్ లాస్ అవ్వాలంటే మెయిన్ మనం చేయాల్సింది ఫుడ్ స్కిప్ చేయడం కాదు, మనం క్యాలరీ డెఫిసిట్ ని మెయింటైన్ చేయాలి. వీలైనంత వరకు తక్కువ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ ఫ్యాట్, జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. అంతేగాని ఒక పూట స్కిప్ చేసి తింటే వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటే అది మాత్రం మూర్ఖత్వం. నంబర్ 5, వీలైనంత వరకు నిద్రపోయే ముందు కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకోండి. అలానే నిద్రపోయే ముందు రిలాక్స్ గా పడుకోవడానికి ట్రై చేయండి. డిప్రెషన్, స్ట్రెస్ ఇవంతా పక్కన పెట్టేసి వీలైనంత వరకు పడుకునే ముందు చాలా రిలాక్స్ గా పడుకోవడానికి ట్రై చేయండి. నంబర్ 6, నైట్ టైం లో చాలా మంది మూవీస్, వెబ్ సిరీస్ ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటారు. సరే, ఒక ఎపిసోడ్ కదా చూసేసి పడుకుందాం అనుకుంటారు. ఆ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే అలానే నైట్ అంతా అలానే ఆ వెబ్ సిరీస్ చూస్తూ కూర్చొని ఉండిపోతారు. ఆ వెబ్ సిరీస్ చూస్తూ సైలెంట్ గా ఎవరు ఉండరు. ఎందుకంటే నైట్ అంతా వెబ్ సిరీస్ చూస్తూ ఉంటే పక్కన ఏదో పాప్కార్న్, చిప్స్, లేస్ ఇలాంటి పెట్టుకుని తింటారు. సో ఇలా చేయడం, మైనర్ మిస్టేక్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అయిపోతారు. 7th పాయింట్ ఏంటో చూసేద్దాము. ఇప్పుడు నార్మల్ గా కొంతమంది లేట్ నైట్ లో జిమ్ చేస్తుంటారు. జిమ్ చేయడం మంచిదే, కానీ లేట్ నైట్ లో జిమ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకి డే టైంలో వచ్చేంత స్వెట్ అనేది బయటికి రాదు. మనం లేట్ నైట్ లో జిమ్ చేస్తే ఆ స్వెట్ అనేది తక్కువ వస్తుంది. అది మాత్రమే కాకుండా ఎండార్ఫిన్ అనే ఒక హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే నైట్ లో మనకి నిద్ర అనేది సరిగా రాదు. ఆ ఎండార్ఫిన్ అనే హార్మోన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. నంబర్ 8, లాస్ట్ అండ్ ఫైనల్, మనందరికి తెలిసిందే, ఒక మనిషికి సరిపడే నిద్ర అనేది చాలా అవసరం. ఆ స్లీపింగ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి సుమారు 7 to 8 hours స్లీప్ అనేది చాలా అంటే చాలా అవసరం. దానికంటే తక్కువ ఉన్నది అనుకోండి, టోటల్ సిస్టమ్ అంటే ఒక హ్యూమన్ బాడీ ఒక ప్రాపర్ అలైన్మెంట్ లో వెళ్తూ ఉంటుంది. మీరు ఆ సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తారు ఒక్క రోజు నిద్ర మేలుకోవడం వల్ల. మనకి ఆ స్లీపింగ్ అవర్స్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఆ స్లీపింగ్ అవర్స్ డిస్టర్బెన్స్ అయితే బాడీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. బాడీ మొత్తం డిస్టర్బెన్స్ అయితే ఆటోమేటిక్ గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఇలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల వెయిట్ గెయిన్ కూడా డెఫినెట్లీ అవుతారు. ఇలాంటి ఎన్నో ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనం అనుకుంటాము మనము ఫుడ్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాము, లేదా మనం అలాంటి ఫుడ్స్ తింటే వెయిట్ లాస్ అయిపోతాం, ఇలాంటి ఎన్నో కొంతమంది చెప్తూ ఉంటారు.
కానీ నిజంగా వెయిట్ లాస్ అవ్వాలంటే దానికి ఒకే ఒక మార్గం, క్యాలరీ డెఫిసిట్. అంటే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అడల్ట్ అనుకోండి, ఒక మేల్ కి ఒక 20 ఇయర్స్ దాటినోడికి నియర్లీ 2000 to 2500 కిలో క్యాలరీస్ కావాలి. మనము ఆ రోజుకి మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే సుమారు 1500 to 1800 క్యాలరీస్ తినాలి. అంటే 700 క్యాలరీస్ తగ్గించాలి. ఇలా క్యాలరీస్ ని తగ్గించి తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. కానీ అలాంటప్పుడు ఈ షుగర్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయాలి. అలాంటప్పుడు మీ వెయిట్ లాస్ అవుతారు. అంతేగాని నేను ఈ పూట తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతాను, ఆ పూట తినకుండా ఉంటే వెయిట్ లాస్ అవుతాను అంటే మూర్ఖత్వం. ఎందుకంటే బాడీకి డెఫినెట్లీ ఆ ఫుడ్ అనేది అవసరము. మీరు ఆ పూట స్కిప్ చేయడం వల్ల మీ బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందువల్ల మీకే తెలియకుండా ఫ్యూచర్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వెయిట్ లాస్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఇది. వెయిట్ గెయిన్ అయిపోతాం మనకే తెలియకుండా కొన్ని చేసే తప్పులు ఏంటో మనం ఇప్పుడే డిస్కషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నైట్ లో మనం నిద్రపోయే ముందు మనకే తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాము. అందువల్ల మనం ఆటోమేటిక్ వెయిట్ గెయిన్ అనేది అయిపోతాం. ఇప్పటి నుంచి నిద్రపోయే ముందు ఈ టెక్నిక్స్ ఇప్పుడు చెప్పాం కదా, ఇవంతా మీరు చేస్తుంటే దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్ వెయిట్ లాస్ అనేది అవుతారు. ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.